ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరిని కదిలించిన ఒక జానపద గ్రంథాలయమే. మ్యూజిక్ అండ్ మ్యాజిక్ ఉన్నంత దగ్గరగా ఇంకేది ఉండదు. సినిమాలు అందరూ చూడకపోవచ్చు, ఈ యూట్యూబ్ వీడియో అందరూ చూడకపోవచ్చు, కానీ పాట ఏదో రకంగా ఏదో ఒక ఫామ్లో ప్రతి ఒక్క దగ్గరికి చేరుకుంటుంది. పుట్టినప్పుడు చిన్నపిల్లలకి పాడే పాటల దగ్గర నుండి పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్న ప్లే చేసే పాటల దాకా ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో రకరకాల పాటలు ఉంటాయి. నిన్ను నేనేమన్నారా రైమానుగా ఇంటికెందుకు అత్తలేవురా రైమానుగా నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ అక్షరమే ఆయుధమోయి అక్షరాలు నేర్వాలోయి. ఒక పాట వింటే ఒక్క సెకండ్లో 10 సంవత్సరాలు ఎన్నికి వెళ్ళిపోతారు. అంటే పాటల్ని మెమరీస్తో అసోసియేట్ చేసుకోవడం మనుషుల టాలెంట్ కాదు, అది మ్యూజిక్ చేసే మ్యాజిక్. పాటలు విని నవ్వుకుంటాం, తెలియకుండానే ఏడుస్తాం. నువ్వు ఒక పాట విని ఏడుస్తున్నావు అంటే అది సాడ్ సాంగ్ అని కాదు, నీలో ఏదో మెమరీని ఆ సాంగ్ టచ్ చేసిందని. ఆల్రెడీ ఆ ఎమోషన్ నీలో ఉంది, జస్ట్ ఆ పాట నీ మెమరీని గుర్తు చేసింది అంతే. ఈ మ్యాజిక్ని తనలో పూర్తిగా నింపేసుకుంది తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పాట. పొడిచేటి పొద్దుల మందా. మీకు సినిమాలో ఇంట్రెస్ట్ అక్క? అన్ననే గద్దర్ అన్న ఆయనే మనకు అప్పట్లో ఇందులో అత్తుండే వినమాటంటే కాళ్ళు అన్ని గిట్ల గిట్ల అనుకుతుండే దుంకాలని. వేరు కల్చర్స్లో పాటని దేవుళ్ళు మాట్లాడుకునే భాష అంటారు. ఆ భాషని తెలుగులో పాడే ఒక స్టేట్ ఉంది, తెలంగాణ. మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ఫోక్ ఈజ్ హైపర్ లోకల్. మన ఊరు గురించి, మన ఊర్లో ఉండే స్పెసిఫిక్ వీధి గురించి, మన ఊర్లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ గురించి, తెలంగాణ మూమెంట్ గురించి, మొక్కల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కూడా తెలంగాణలో పాట ఉంది. మీ ఊర్లో చెట్టు గురించి, పండగ గురించి, ఆఖరికి మీ అమ్మమ్మ పేరుకు కూడా ఒక పాట ఉంది. మన కల్చర్ డాక్యుమెంటేషన్ అంతా మన పాటల్లోనే ఉంది. హిస్టరీ రాకముందే పాటల్లోనే మన హిస్టరీ ఉంది. లోకల్ లవ్ స్టోరీస్ నుండి తెలంగాణ మూమెంట్లో ఫస్ట్ వినిపించిన పాట వరకు, దిస్ ఈజ్ మ్యూజికల్ తెలంగాణ. సీట్లు అయిపోయింది. నా పేరు బాలకృష్ణ, నేను గవర్నమెంట్ టీచర్ని. మొదటి నుంచి ఏంటంటే నాకు కళలు, మన భాష, ఈ భాష అంటే ఇక్కడి పాటలు అంటే ఎందుకో ప్రేమ చిన్నప్పటి నుంచి. స్కూల్ టైం నుంచే నాకు ఇక ఫోక్ సైడ్ బాగా ఇంట్రెస్ట్. నాటకాలు వేయడమైనా, తర్వాత మా సార్లు కూడా తెలుగు సార్లు కథలు రాయడం, పాటలు రాయడం, కవిత్వాలు రాయడం అనేది కొంచెం చెప్పిండ్రు ఎట్లా రాయాలనేది. ఇక తర్వాత కాలంలో ఇక నేను అటు వెళ్ళిపోయినా. ఇక అంతే, మన చదవంతా ఇంగ్లీష్లోనే, కాకపోతే ఎక్కడనో ఈ తెలుగు, తెలంగాణ, ఈ భాషలు అనేటివి, పదాలు అనేటివి అక్కడ వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అప్పటికి తెలంగాణ రాలేదు. రాకముందు ఏంటంటే మన తెలంగాణ భాష మాట్లాడినా కూడా కొంచెం ఎక్కిరించేటోళ్ళు. ఏది పుస్తక భాష, పేపర్లు వచ్చే భాష, అదే భాష అనుకునేటోళ్ళు. అప్పుడే నేను ఇక్కడున్న భాషనే మాట్లాడేటోని, ఎక్కిరించేటోళ్ళు. పల్లెటూరు వారా, చదువుకోలేని వారంటే మన భాష మాట్లాడుకుంటానికి అందులో తప్పేమున్నది. యాక్చువల్గా అంటే మా డాడీ గారు సన్నాయి వాయించేది చేయబట్టి ఆయన పెళ్ళిళ్ళకి, ఊర్లలో ఇళ్ళల్లో పూజలు కానీ లేకపోతే అట్లాంటివి జరిగితే ఆయన సన్నాయి వాయించేవారు. అట్లా నాకు కళ అబ్బింది మామూలుగా. అంటే మా నాన్నగారే చిన్నప్పటి నుంచి ఆయన సన్నాయిలో పాడుతూ ఉంటే నేను ఆయనతో పాటు గొంతు కలిపేవాడిని అన్నమాట. అట్లా నాకు పాడడం అనేది అలవాటైంది. ఎప్పుడైతే ఈ నక్సలిజం తెలంగాణలోకి వచ్చిందో అక్కడ కూడా మనకు కొత్త సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యం వైపు కొంతమంది మరలినరు. ఆ సాహిత్యం వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాటల తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొన్ని మనకు పాటలు వచ్చినాయి. దేశపాల్ శ్రీనివాస్ మా మిత్రుడు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ. అయితే ఆయనకి ఆ సభలోనే అన్న ఇగో ఇట్లా ట్యూను ఇట్లా చేసుకున్నా అన్న విందాం ఒకసారి కూర్చోడని చెప్పేసి ఆయన ఇద్దరం కూర్చొని ఆయనకి వినిపించిన ట్యూన్ ఆ పాటే నాగేటి సాళ్ళలో నా తెలంగాణ పాట. మొట్టమొదటి పాట అనమాట ఇది, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పాట. నందిని సిద్ధారెడ్డి గారు రాసింది, నేను ట్యూన్ చేసిన ఆ పాట.
నాగేటి సాళ్లలో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాళ్లలో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలెల్ల పొంగు దాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు బంగారు రంగులు బజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాట మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ పాట. అంతకుముందు పాటలు లేవు పాడుకోవడానికి. ఇది సంస్కృతికి సంబంధించిన ఈ పాట పాడుకున్నాం అనమాట. ఉద్యమంలో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అప్పటి వరకు నేర్చుకునే నేను పదాలు పాటలు అన్నీ కూడా నాకు ఉద్యమంలో నేను ఒక కళాకారునిగా ఒక పాటకారునిగా ముందుకు వచ్చిన. దానికి కారణం ఏంటంటే నేను నేర్చుకున్న పదాలు, నేను నేర్చుకున్న భాష, నేను నేర్చుకున్న పాటలు, వాటితోటే నేను ఇంకా నలుగురిని ఈ ఉద్యమం వైపు మళ్ళేటట్టుగా చూసిన. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగదనులారా మరచిపోము మేము గుండెల్లో కుడి గడుతాము పోరు బాటను నడుస్తాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. మాట కటుగా ఉండవచ్చు, కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కానీ మనసులు చాలా మంచిగా ఉంటాయి, చాలా సున్నితమైన మనసులు ఉంటాయి. ఏ మనిషి వచ్చినా కూడా ముందు పలకరిస్తాం. సూర్యుడు చంద్రుడు సుట్టమై రాంగా కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు తీసే కాళ్ళకు నీళ్ళిచ్చి. ఏదైనా సుట్టపత్తే కూడా తెల్లగోడి నల్లగల్లు, ఇది నల్లగల్లు తెల్లగోడి. ఇది ఒక సాంప్రదాయం అనేది మనకు వెనుకటి నుంచి కొనసాగుతుంది. గంట వెయిట్ చేసి కష్టపడి సీట్ ఆపి బస్ ఎక్కిన 10 నిమిషాలకి టైర్ పంచర్ అయిపోయింది. ఊరు బయటకు వచ్చాక పంచర్ అయింది. అది హైలైట్. అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది అన్న బస్సులో అన్న బొమ్మ అదే ఓ అమ్మా బొమ్మని పోతున్నావు నన్ను ఎడుగురు పోతున్నావు పొలాలు బొమ్మని పోదాం పాటలు తోలుకుంటూ పొలం కాడికి వెళ్తున్నా. ఇక్కడ ముందుగా అడ్రోడ్ ఏమైనా ఉందా? వేరే అడ్రోడ్ ఇదే మెయిన్ రోడ్డా? బస్సు మేము బస్సు ఎక్కినా పంచర్ అయిందా లోపల? లోపల పంచర్ అయింది బస్సు. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. చాలా మంది వెళ్ళిపోయి నడుచుకుంటూ పోయారు. సగం మంది ఆటో ఎక్కిర్రు. అదే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. మరి దొరకట్లే. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇంటి నుంచి బొమ్మేనా? 10 ఉంటుందా? మీరు అడగపోతారు రాబరు ఎగ్జామ్ రాబరు. థ్యాంక్స్ సో మచ్. ఎక్కడ మీ విల్లు ఎక్కడన్నా? ఇక్కడేనా? ఓకే బాగా లిఫ్ట్ ఇచ్చి దింపి వాటర్ బాటిల్ ఇచ్చలేడు భయ్య. ఇవాళ మీకు ఒక హోమ్ టూర్ అయిపోతున్నాం. ఈ ఇల్లు ఎవరిదో మనకు తెలియదు, అంకుల్ ఎట్లాడో తెలియదు. అంకుల్ వచ్చాడు, బస్ స్టాండ్లో ఆటోలు దొరకపోతే దెక్కించుకున్నాడు, తీసుకొచ్చాడు, వేడేసాడు. అంకుల్ పెళ్ళికి వెళ్ళారు యాక్చువల్లీ. మళ్ళీ
మన కోసం అంకుల్ అంటుండే లేడు, అది హైలైట్. మీరు ఈ కథ ఇక్కడ దాకా విన్నారంటే మా కథ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కథలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళండి చూడండి. అండ్ మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వాళ్ళు 70% పైగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చిన్నప్పుడు నేను బయట దేశం పోకన్నా ముందు ఇక్కడ ఎట్లా కాసుకుంటా పాటలు పాడుతుంటాము. ఇక మనం బయటకు వెళ్ళినామంటే ఇక బంద్ చేసినాం. ఇక బయటకు వెళ్ళినామంటే మనం ఇక పెళ్ళి పిల్లల ఇక ఏ రకంగా పోతాం పోరాలి. నేను ఇక నాకు ఈ మన టిక్ టాక్ వచ్చి నుంచి లైవ్ పెడుతుంటున్నాడా. లైవ్ పెడితే అంటూరు కద్దురు మన దగ్గరికి, అది ఏ దేశంలో ఉండని ఉన్నమన్న పెట్టపై లైవ్ అని ఇక అత్తుండి నాకు. చిన్నప్పటి నుంచి వాడతా, అన్ని పాటలు పాడతా, పెళ్లిళ్ళ కాడ వాడతా, పొలాలలో వాడతా, ఇట్లా ప్రోగ్రాంలలో వాడతా. 2004 నుంచి కేసీఆర్ వ్యవహారం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2004లో కాళేశ్వరంలో మీటింగ్ పెట్టింది చీరలో మా ఊర్లో కాళేశ్వరం మండలంలో. అప్పుడు ఆ పల్లె కన్నీరు పెడతాననే పాట బాగా క్లిక్. అప్పటి నుంచి మేము కొడతా పాడతా. మీరు రాసుకున్న పాట ఫస్ట్ పాట? నేను ఫస్ట్ పాట ఇది, నిన్ను నేనేమన్నారో రైమానుగా ఇంటికెందుకు వస్తలేవురో రైమాను. పాడన్నా? నిన్ను నేనేమన్నారో రైమానుగా ఇంటికెందుకు వస్తలేవురో రైమానుగా, సందిల రైమానుగా, సైకిల్ రైమానుగా, గంటల రైమానుగా, గడియల రైమాను. అరే నిన్ను నేనేమన్నారో రైమానుగా ఇంటికెందుకు వస్తలేవురో రైమానుగా, ఇంటికెందుకు వస్తలేవురో రైమానుగా. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరిని కదిలించినా ఒక జానపద గ్రంథాలయమే. ఎవరిని కదిలించినా కూడా ఎన్నో విషయాలు చెప్తారు. అందులో మనకు శాస్త్రాలు ఉంటాయి, అంటే సామెతలు ఉంటాయి, పొడుపు కథలు ఉంటాయి, అందులో కొన్ని పాటలు ఉంటాయి. మీకు సినిమాలో ఇంట్రెస్ట్ అక్క? బాగా ఇంట్రెస్ట్, పాటలు పాడడం అన్న ఇంట్రెస్ట్, సినిమాలు అన్న ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. కానీ నా కోరిక అయితే నెరవేర్తలేదు నిజంగా. అసలు ఎవరిని చూసి నేర్చుకున్నావు నువ్వు పాట పాడాలి, ఈ పాట రాయాలి? సేమ్ అన్ననే గద్దరన్న. గద్దరన్న ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏమో మా నాన్నగారు. ఆ తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల పాటలు పాడాలా, ఇటువైపే మనం ఎంచుకోవాలి మన ఇది అని చెప్పేసి అని అది వచ్చింది మాత్రం గద్దర్ గారి ద్వారా. ఆయనే మనకు అప్పట్లో హిందీలో వస్తుండే, తెలుగులో వస్తుండే. ఆయన పాట మనకు వినబడ్డదంటే కాళ్ళు అన్ని గిట్ల గిట్ల అనుకుతుండే, దుంకాలని. గద్దర్ గారు మా మిర్యాలగూడెంలో ఒక జూనియర్ కాలేజీలో ప్రోగ్రామ్ పెట్టిండ్రు. ఎడ్ల బండ్లు వేసుకొని వచ్చి మా ఊర్లలో నుంచి, అప్పుడు బస్సులు ఉండేవి కావు, సాయంకాలం 6 అయిందంటే బస్సులు బంద్ అయ్యాయి. అవి నైట్ ప్రోగ్రామ్ పెట్టేది కదా. నైట్ ప్రోగ్రామ్ పెడితే మా ఊర్లలో నుంచి ఎడ్ల బండ్లు వేసుకొని వచ్చి మిర్యాలగూడెం వచ్చి ఆయన ప్రోగ్రామ్ చూసేవాళ్ళం. పొడిచేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, సూత్తె చిన్న పోరాగాడే ఎలమందా, సూత్తె చిన్న పోరాగాడే ఎలమందా, తెలంగాణ జెండా పట్టే ఎలమందా. ఇక ఒక్కొని ఉన్నా కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు వాడుకుంది. మీరు ఇలా ఒక పొడుపు బ్రేక్ డౌన్ లేదో చూద్దాం మనం. నేను ఆలోచించుకోవడం ఒక నిమిషం చేద్దాం. ఒక పొడుపు తీయాలి, వేరే దే డూ యువర్ హోంవర్క్. మీరు హోంవర్క్ చేయండి ఆ పొడుపు కథకి, కింద కమెంట్స్ రాయండి, ఏదన్నా చేయండి. మీరు వినాలి ఆ పొడుపు కథ, మీ భాషని టేస్ట్ చేస్తా. నేను కూడా బయట నాకు కూడా హోంవర్క్ అది. ఇప్పటికిప్పుడు నాకు గుర్తుకొత్తలేవు కానీ నీది నాకు కనబడుతుంది, నాది నీకు కనబడదు, నాది నాకు కనబడుతుంది. ఇప్పుడు ఒక చెవిత్త మొత్తం తెలుసానా? ఇవ్వాలనా? నీది నాకు కనబడుతుంది, నీది నాకు కనబడుతుంది, నీది నాకు కనబడుతుంది, నాది నాకు కనబడది, నాది నాకు కనబడుతుంది. అక్కడ దీప్ అనుకుంటాం, మళ్ళీ నాది నాకు కనబడుతుంది, నాది నాకు కనబడుతుంది మళ్ళీ. అది మీరు వాళ్ళు చెప్తారు, మీరు చెప్పాలి అదేందో మాకు తెలియదు. మీరు అద్దం వల్ల బొమ్మ. ఓకే, ఆయన స్కూల్ టీచరు. ఇప్పుడు అవన్నీ కాదే, స్కూల్ టీచర్ కాదు. ఇప్పుడు మనము పొడుగుదలంటే టీచర్ వాళ్ళకు
ఇటువంటి రావు టీచర్లకు రావాలి. రావు అవి అద్దం లోపల ఉంటాం మనం. నీది నాకు కనబడుతుంది, నాది నీకు కనబడుతుంది, నాది నాకు కనబడుతుంది. బొట్టు పెట్టుకుంటాం కదా. పాటలు పాడే అమ్మాయిని పడేయాలి అప్పుడు. అప్పుడు అంతగానం లేరు. 30 ఏళ్ళ కింద వాళ్ళు చదివే రాదంటే ఇంకా పాటలు పాడే అమ్మాయిలా. అది నువ్వు అన్నట్టు నేను ఇట్లా ఆ లైన్లో ఇట్లా పోయితే అది వేరేటుండే. నేను అవి ఇట్లా పోలేను, ఎందుకంటే మన బతుకుదేరు అందులో పోతే బతుకుదేరు ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక బతుకుదేరు అంటే మన ఇల్లు అనేది విడిచిపెట్టు కదా, మన పరివారం అందరిని విడిచిపెట్టి పోడే కదా. అదేలే. ఇక్కడ నక్సల్స్ వాళ్ళు ఈ జమీందారులు దోపిడీకి వ్యతిరేకంగా ఇక్కడ కళలు పుట్టినాయి. దోపిడీకి వ్యతిరేకంగా ఈ కళాకారులు బయటికి వెళ్ళిండ్రు. అంటే మాకు జరిగిన అన్యాయం ఏంటి, ఇక్కడ కళాకారులు బయటికి రావడానికి కారణం ఇక్కడ జననాట్య మండలి పుట్టడం కానీ, గద్దర్ లాంటి వాళ్ళు ఇక్కడ బయటికి రావడం కానీ, ఇదంతా కూడా వీళ్ళు ఏవైతే కోల్పోయినరో వాటన్నిటినీ కూడా కళల రూపంలో ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు దెబ్బ తగిలినోడే అమ్మ అంటాడు, అమ్మ అని ఎడతాడు. ఆ రకంగా ఎవరైతే బాధతోటి ఉన్నాడో వానికే ఇట్లాంటివి వస్తాయి. మన బాధను కూడా మన సంతోషాన్ని పాటతోటి చెప్పుకుంటాం. ప్రతి పాట వస్తే పాట కింద ఫోన్ నెంబర్ వచ్చేది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అన్న నాకు పాటలు వస్తాయి, నన్ను వాడిపిస్తారా అంటే, ఒకటి వాడురా అంటే నేను ఒక పాట పాడేది. నీ వాయిస్ బాగుందిరా, తప్పకుండా వాడిపిస్తా, నీకు ఎన్ని పాటలు అయితే అన్ని పాటలు వాట్సాప్లో పెట్టా అంటే చాలా మందికి వాట్సాప్లో పెట్టిన. ఇట్లా వడ్లు దంచిన పొట్టు శ్రీపెంట పాలని యూట్యూబ్లో వచ్చింది. అది ఒక అన్నయ్య మన హైదరాబాద్ కాడ ఉప్పల్కి దగ్గర ఉంటాడట, ఆయన పేరు రమేష్ అన్న. అన్నయ్య నన్ను ఇట్లనే పాట పాడరా, నేను ఒక రెండు పల్లవులు వాడు మ్యూజిక్ కొట్టించి పిలిపించి పాడిపిద్దా అన్నాడు. పాడినది ఆడపిల్లల కోసం అని పాడిన అంటే పాడలే, అంటే ఆయన ట్యూన్ కోసం పాడురా, నేను మ్యూజిక్ కొట్టించినాక నేను పిలిపిస్తా అన్నాడు కదా. మళ్ళీ ఫోన్ లేదేమో, ఆ పాట రీసెంట్గా వచ్చింది. మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరితోటో పాడించుకున్నాడు. మా ఫ్రెండ్స్ తిరుగుతా నాకు, యాజ్ ఏ బీకామ్ బీడీ చేసావు, టెట్ క్వాలిఫైడ్, యాజ్ ఏ టీచర్గా నువ్వు ఈ ఫీల్డ్ ఏందిరా బాబు అని చెప్పి తిరుగుతాను నాకు ఇప్పటికి. కానీ ఏమంటావు, నాకు ఇది ఇంట్రెస్ట్ రా బాబు, నువ్వు ఏమన్నా అనుకోని వీళ్ళు, కానీ ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇదే చేస్తాను చెప్పి చాలా ఇష్టం ఇప్పటికి. మేము చిన్నప్పటి నుంచి ఎట్లా కాసుకుంటుంది, ఎట్లా కాసుకుంటున్నప్పుడు ఎట్లా ఇట్లా సేమ్ పోతుంటే ఇక ఇడిచి పెడుతుంటే మేము ఎప్పుడు పాటల మీద ఉంటుంది. ఎవరు మీతో పాటు ఎవరు ఇంకా అంటే ఇక దోస్తులు ఉందరు, ఎప్పుడు పాడుకుంటూనే వాడుతుంటే ఇక అప్పటి నుంచి ఇక మళ్ళీ మేము ఎట్ట పెద్దగా అయినాము. అప్పుడు వాళ్ళు గుర్తు అయిపోయినా అన్నాడు. ఇక వాళ్ళని బట్టి ఇంకా జోరుగా అయిపోయినాం. మన ఫ్యామిలీ పరంగా మనకు ఇబ్బంది కాబట్టి ఆపేసుకున్నాం అంతే. డ్రీమ్స్ ఉంటే చాలా ఉండే కానీ ఆపేసుకున్నాం అంతే. ఇంకేంటి మీకు ఏముంది చిన్నప్పుడు, ఏం డ్రీమ్స్ ఉన్నాయి మీకు? చిన్నప్పుడు డ్రీమ్స్ నాకు ఇంపార్టెంట్ నాటక రంగమే చాలా ఇంట్రెస్ట్. నాటక రంగమే అయితే జాబ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలని సంపాదించాలని కోరుకుంటే అది సాధ్యం కాలేదు అంతే. సరే ఉంటుంది నాని, పోవాలని ఉంటుంది, కానీ నాకు నా పర్సనల్ లైఫ్ని పట్టుకుంటే పోలేను. నాకు బాపు లేడు, అమ్మ ఒక్కతి. నాకు భర్త, నా కొడుకు చిన్నప్పుడే, నేను వెళ్ళకముందే నా భర్త చచ్చిపోయాను. నేను ఒక్కదాన్ని పని చేస్తేనే సంసారం వెళ్ళాలి, అమ్మ బతకాలి, నా కొడుకు నేను. అట్లా పనికి పోకుండా ఇటు పోతే నాకు ఎట్లా, నా తిండి ఎవరు పెట్టాలి, మా ఖర్చులు ఎవరు పెట్టాలి, నన్ను ముందుకు తీసుకుపోయేటోళ్ళు కావాలి కదా. మాకు ఫుల్ ఉండే సపోర్టు వచ్చడానికి, తోలుకపోవడానికి, కానీ మేమే గుంజుకున్నాం. ఇక మన డాడీ అమ్మ బాగా వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉన్నోళ్ళని ఇడిచిపెట్టి మనం పోతే ఎట్లా అని ఇక వాళ్ళ కొరకు ఇక మనం ఇంటికాడ ఉండి ఏదో పని చేసుకొని బద్దం అన్నట్టు అట్లా చేసినాయి. ఒకప్పుడు గ్రామంలో అన్ని కులాల వాళ్ళు మామ, తాత, అన్న, బావ అని చెప్పేసి అనుకునేవాడు. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ పోయింది. గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, నేలన నిలిచి గాలిని పీల్చే, నేలన నిలిచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, ఈ మనిషికెందుకు ఈ కులము. ఇలాంటి సాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ సార్ ఇవన్నీ. మా గ్రామాలలో ఎట్లుంటే క్యాస్ట్ ఫీలింగ్ బాగుంటుంది. వాళ్ళు ఆ కులం వాళ్ళే, ఈ కులం డివైడ్ చేసేస్తారు ఖచ్చితంగా. గాలికి లేదు, నీరుకి లేదు, దేనికి లేదు, ఇచ్చే సూర్యునికి లేదు, చందమామకి లేదు, భూమికి లేదు, ఎవరికి లేదు, మనకెందుకు అని చెప్పి ఎంత బాగా రాసిండు ఒక అంటే బాబు. వాళ్ళు చెప్పే విధానాలు, ఆ సాంగ్స్ వింటే ప్రాణం అసలు ఒళ్ళకి ఇట్లా ముండ్లు వచ్చేస్తాయి ఇట్లా మనం. నేను ఒక 5 బొమ్మలు చదివిన 6వ తరగతి
ఇక్కడ మన్నెగూడెంలో పోయింటిని. ఆ టైంలో మన తల్లిదండ్రులు కష్టం చేసుకుంటా మనల్ని యాదే. అప్పుడు నాకు అందరూ సైకిళ్ళ మీద పోతే నాకు సైకిల్ లేదు, నేను ఆడవాళ్ళు నడిచిపోతే వాళ్ళతో నడిచిపోవడం అవుతుండే. నాకు ఓబుద్ది అయితే లేదు, నాకు సైకిల్ ఇస్తే పోతా లేకపోతే లేదు అని చెప్పిన. అంటే నువ్వు బడికి పోకుండా సరిగా నేను సైకిల్ కొని అని ఇక అలా పరిస్థితి బట్టి వాళ్ళు అన్నారు. తెల్లాడితే బడి బంద్ చేసి మరి ఇక మనకేం గుర్తు అప్పుడు గిట్లా అంటాను తెల్లది కదా. కూడవల్లు కాదుర తమ్మి కోడింగు నేర్వర తమ్మి, కూలి పనులు కాదుర చెల్లి కంప్యూటరు నేర్వర తల్లి, కూని పనులు వద్దే వద్దు కూలి పనులు వద్దే వద్దు, చదువుకుంటే బ్రతుకులు ముద్దు, చదువు ముందు అన్నీ రద్దు, ఆకాశం నీకే హద్దు, అక్షరమే ఆయుధమోయి అక్షరాలు నేర్వాలోయి, ఎదిగి నీవు బతకాలంటే చదువు నీవు చదవాలోయి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఇన్స్పిరేషన్ కాదు సాంగ్స్ పిల్లలకి నేర్పుతాను సార్ అని చెప్పండి, కొంచెం మార్పు వస్తుంది. మళ్ళీ ఇంటికి పోగానే మళ్ళీ పేరెంట్స్ తిరుగుతారు, ఏం జరిగి ఇవన్నీ వాళ్ళు మీకు గంగా సార్ చెప్పిండి వేనేది రపరపలు ఏం చెప్పంటారు వాళ్ళు. మనం పిల్లలకు ఇన్స్పిరేషన్ చేస్తాం కానీ పేరెంట్స్కి సపోర్ట్ కావాలి. పిల్లలకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, వాళ్ళకి ఏం కావాలి చదువు కావాలా జాబ్ కావాలి అంతే. వాళ్ళ క్రమశిక్షణ ఉన్న పిల్లలు ఉన్నారా లేదా, రెస్పెక్ట్ ఇస్తున్నారా, మరి తల్లిదండ్రులకు ఇస్తుంటారా, టీచర్స్కి ఇస్తుంటారా, అవి ఏం లేదు, అసలు రెస్పెక్ట్ లేదు, గొప్ప లేదు. వరల్డ్ మ్యూజిక్లో చూస్తే ద మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్స్ అన్నీ హైపర్ లోకలే. బెల్లా చావ్ బెల్లా అదొక ఫామ్ వర్కర్ సాంగ్. మన తెలంగాణ ఫోక్కి కూడా అంతే స్ట్రెంత్ ఉంది, కానీ మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఒక పెయిన్ఫుల్ విషయం ఉంది, ఈ ఆర్టిస్టులు ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్లో కనపడరు. ఎప్పుడో ఒకసారి ఒక పాట వైరల్ అయినప్పుడు ఈ ఆర్టిస్ట్ ట్యూన్ని సినిమాలోకి తీసుకుంటారు. ఆ ఫోక్ ట్యూన్ వల్ల ఆ సినిమాకి మంచి హైప్ వస్తుంది, మంచిగా వెళ్తుంది. బట్ ఆఫ్టర్ ఆ సినిమా తర్వాత స్లోగా ఆ వైరాలిటీ, ఆ ఫేమ్, ఆ ట్యూన్ స్లోగా ఫేడ్ అయిపోతుంది అండ్ ఆర్టిస్ట్ని మర్చిపోతారు. ఇది కాకుండా మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ లేవా? ఇప్పటికి కూడా తెలంగాణ సాహిత్యము, ఈ జానపద సాహిత్యము బ్రతకడానికి కారణం వెనకటి మాటలు వెనకటి పాటలే. ఆ పాటల నుంచి తీసుకున్నటువంటి మూలాలే ఇప్పుడు ఉన్న ఫోక్ సాంగ్లోకి వస్తున్నాయి. తెలంగాణ అంటేనే జానపదానికి పుట్టినిల్లు. ప్రతి గ్రామంలో ఇక్కడ ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు కానివ్వండి, పల్లె శుద్ధులు చెప్పేవాళ్ళు కానివ్వండి, అంటే చాలా రకాలైనటువంటి కళ వీళ్ళు ఉన్నారు. వాళ్ళని తెలంగాణ వచ్చిన తర్వాత వెలికి తీసి వాళ్ళ జీవనాభివృద్ధికి సంబంధించి కానీ, వాళ్ళు పైకి రావడానికి కానీ అట్లా కొంత ఆ ఆర్ట్ ఫామ్ని బయటికి తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ అట్లాంటిది రికార్డ్ కాలేదు, అది జరగాలి ఇప్పటికైనా. తవ్వేడడ్ల మూడరసోళ్ళ కైకీలాయనే ఓ పిల్ల కైకీలాయనే, తిండికేమో గండామాయ తిప్పాలాయనే, అప్పుకు పాలాయనే, గడకామాడు చెక్కాలన్నీ గంగలవాయనే, కరువు ఎప్పటి తీరనే, ఈ మందుల కూడు పాడుగాను రోగాలాయనే, తిప్పలు తప్పవాయనే. ఇట్లే ఉన్నాయి మా బతుకులు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, పంజాబీ పాటలు ఇంటర్నేషనల్ ఎలా అయ్యాయి? ఒక పంజాబీ కెనడా వెళ్ళినా, యూకే వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా వాళ్ళ పాటల్ని క్యారీ చేశారు. మన తెలంగాణ వాళ్ళం కూడా వరల్డ్ అంతా ఉన్నారు, ఒక ఐటీ కారిడార్ నుండి వరల్డ్ అంతా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మన పాటలు వాళ్ళతో వెళ్ళాయా, లేదా వాళ్ళు వెళ్ళి మన పాటలు ఇక్కడ ఆగిపోయాయి? పంజాబీ పాటల్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది, అది మన తెలంగాణ ఫోక్లో కూడా ఉంటుంది, కానీ మనమే దాన్ని దాస్తున్నాం. నేను చెప్పాలనుకునేది ఒకటే, లోకల్ ఈజ్ వైరల్. మన తెలంగాణ ఫోక్ ఆల్రెడీ రెడీగా ఉంది, మనం లోకల్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేద్దాం, వాళ్ళే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తీసుకొస్తారు. ఇది నేను చెప్పాలనుకున్నా కాదు. మై నేమ్ ఇస్ జాస్తి, యు ఆర్ వాచింగ్ అనగనగా సీజన్ 2 తెలంగాణ. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే ఇలాగే కలుద్దాం.